ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి ఇంకా చూసే 53 రోజులు ఎలక్షన్స్ వస్తుంది, గెలుస్తాడా? గ్యారంటీ గెలుస్తాడు. గ్యారంటీ గెలుస్తాడు, గ్యారంటీ ఓడుతాడు పవన్ కళ్యాణ్. ఎవరు వాడు కొడుకు, వాడు అడిగి నేను ఎకరం ఎత్తా, 10 లక్షలు ఎత్తా. వాడికి అడిగి నాది ఎకరం ఉంది, వాడేం చేస్తాడు మనల్ని. జగన్మోహన్ రెడ్డి భయం అంటే చూపిస్తాను అన్నాడు కదా. మేము చూపిస్తాం వాడికి. వాడు పిఠాపురం గెలమని మగోడైతే పిఠాపురంలో లచ్చితో గెలుస్తా అన్నాడు. వాడు జబాడీ కూడా వాడికి. ఎందుకని? వాడు కొడుకోడు. అది కాదన్నా, ఇప్పుడు చిన్న మాట ఒక మాట, మరి ఇప్పుడు అటు చూస్తే అందరూ అన్ని పార్టీలు కలిసి వస్తుంది, జగన్ ఒక్కడే కదా. ఒక్కడొచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. 100 మంది రాని వాళ్ళని జగన్ ఒక్కడే సింగిల్గా వచ్చింది, ఎవరు ఏం చేయలేరు ఆయన్ని. జగన్ పరిపాలన బాగుందంట. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, జగన్ పరిపాలన బాగాలేదు, రాష్ట్రం నాశనం చేసిన అన్నాడు చంద్రబాబు నాయుడు. వాడు 10 మంది కూటమిలు వచ్చినాయి, వాడు ఒక్కడిగా ఎదుర్కోవడం చేత కాక బీజేపీని పప్పుగాన్ని వాడు పీకే గాని అందరు కలుపుకొని వచ్చాడు. వాడు ఏం చేయలేడు జగన్ని. చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, సైకో పోవాలన్నాడు కదా జగన్. వాడు పోతాడు ముందర సత్తినపల్లి కుక్క అంతా వేస్తారే, ఆడికి పోయి వేసుకున్నాం కుగ్గరిసింది వాడికి. ఇప్పుడు నారా లోకేష్ అంటున్నాడు, ఇప్పుడు అందరూ వైసీపీలో మొత్తం డైరీలో పేర్లు రాసి పెట్టినాడు రెడ్ బుక్ లో, రేపు అధికారికి వస్తే ఒక్కడిని వచ్చబోయేస్తాను అన్నాడు. మేము పోతాం, ఆ రెడ్ బుక్ లో కాదు అది, ఆ రెడ్ బుక్ రాసుకోవటం మేము రాసుకున్నాం. వాడికి ఫస్ట్ గవర్నమెంట్ రాగానే పప్పుగాడే పోతాడు. ఇక్కడ ఎలా ఉంటుంది అన్న? ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది? అనిల్ కుమార్ యాదవ్కి 3 లక్షలకు ఇంకా పైన మెజార్టీతో ఇంకా ఎక్కువ వస్తాడు, కానీ గ్యారంటీ గెలుస్తాడు అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు పోటీ చేస్తున్నారు అతను. వాడు ఈ వైసీపీలో ఉండి వైసీపీ బిచ్చ పెడితే వాడు గెలిచి మళ్ళీ పక్క పోయి వాళ్ళలో వచ్చి ఏం చేయలేక ఆ పార్టీకి పోయాడు. జగను నమ్మించి జగను మంచోడని ఇచ్చినందుకు మన పార్టీకి మోసం చేశాడు.